ఇజ్రాయెల్ ఏం చేసినా అమెరికా తోడు నిలబడింది. పైకి గంభీర ప్రకటనలు ఏదో చేస్తుంది కానీ ఎందుకు అంటే అరబ్ దేశాలన్నిటి మధ్యన ఓ రకంగా అమెరికా బేస్ ఏదన్నా ఉందంటే ఇజ్రాయెలే. ఇజ్రాయెల్ అనే దాన్ని అంతం చేసేస్తే ముస్లిం దేశాల్లో వీళ్ళ ప్రవేశమే ఉండదు, ఆయిల్ దేశాల్లో వీళ్ళ ప్రవేశమే ఉండదు. అదే జరిగితే రేపు పొద్దున వాళ్ళందరూ కలిసి ఆయిల్ రేట్లు బ్యారెల్ $500 అంటే బేరమని కొనుక్కోవాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కదా, అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది. మేము నీకు అంతకే అమ్ముతాం పో అంటే ఏం చేయాలో అర్థం కాదు. ఇరాక్ లాంటి చోట్లనో లేకపోతే ఇదివరకు అమెరికా రెచ్చగొట్టి ఒకళ్ళకొకళ్ళకి చిచ్చు పెట్టి ఆయా దేశాలు ఆయిల్ కొనుక్కుంటాం తక్కువ రేటుకి, అవన్నీ పోతాయి. కాబట్టి అక్కడ 24 గంటలు ఇజ్రాయెల్ని అక్కడే ఉంచుతుంది. ఇజ్రాయెల్ని అరబ్ దేశాలు అంటే ఈ ముస్లిం దేశాలతో గొడవలు పెట్టుకునేలా చేస్తుంది. ఆ సందర్భంగా ఆయుధాలు అమ్ముకుంటుంటుంది. అదే సందర్భంలో ఆయిల్ని కంట్రోల్లో పెడతా ఉంటుంది. ఇది ఒక గేమ్ అమెరికా నడుపుతూ ఉంటుంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం వాళ్ళ ప్రజల పౌరుల ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఇష్టం లేదు. అందుకనినే గాజా మొత్తాన్ని బూడిచ్చేసేసి గాజాలో ఉన్నటువంటి ప్రాంతాన్ని బఫర్ జోన్గా పెట్టి గాజాకి అవతల పాలస్తీనా వాళ్ళు ఉండాలి, ఇజ్రాయెల్ ఈ పక్కన ఉండాలి. ఈ మధ్యలో దాదాపు 60 కిలోమీటర్ల దూరం ఉండాలి. ఎవడన్నా అట్టించి ఆయుధాలు ఇచ్చుకునేది వస్తుంటే దారిలోనే వాళ్ళ శాటిలైట్లు తెలిసి వెంటనే లేపవతలు పడేయాలి. ఇది ఇజ్రాయెల్ అనుసరిస్తున్న వ్యూహం. అయితే గాజాలో ఉండాల్సిన పౌరులు అక్కడ ఎక్కడికి పంపించాలి? వాళ్ళందరినీ మిగతా పాలస్తీనాలో కుదరదు, వెస్ట్ బ్యాంక్లో కుదరదు. వాళ్ళందరినీ ఇప్పుడు వెస్ట్ సూడానికి సౌత్ సూడానికి పంపిస్తుందట. సూడాన్ దేశంతో మాట్లాడుతుంది. అక్కడ సౌత్ ప్లేస్లో జనం తక్కువ ఉన్నారు, అక్కడికి పంపిస్తుందట. వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వడానికి కాను, వాళ్ళని అక్కడికి వెళ్ళే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు, వాళ్ళు అక్కడ కొన్ని రోజుల పాటు తినడానికి ఉండడానికి అయ్యే ఖర్చు అమెరికా భరిస్తుంది అనమాట.